గట్టి పకోడీ చేద్దామని ఉల్లిపాయలు సన్నగా చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇలా చేస్తే బాగుంటుంది గట్టి పకోడీకి. దీనిపైన పెట్టి సెంటర్కి చేస్తాను. ఫస్ట్ టైం చేశాను, కొంచెం చేశాను బాగానే వచ్చింది. అందుకే ధైర్యంతో ఈసారి ఎక్కువగా చేద్దామని ప్లాన్ చేశాను. ఇవన్నీ కొనసాగి పెట్టి ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తే ఇలా ఇలా సన్నగా అవుతాయి. అప్పుడు అందులో పిండి కలిపితే బాగా వస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు అన్నీ రెడీ చేస్తాను. ఇలా సన్నగా అయ్యాయి. కరివేపాకు, పచ్చిమిర్చి, అందులో ఆయిల్ కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, పింక్ సాల్ట్, ఇంకా కొంచెం నార్మల్ సాల్ట్, ధనియాలు మిక్సీ చేస్తున్నాను. ధనియాలు గ్రైండ్ చేసేసాను. ధనియాలు, జీలకర్ర, సాల్ట్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి 1 2 3 4 5 వెల్లుల్లిపాయలు దంచితే బాగుంటుంది, కానీ నా చేతులు బాగా ప్రస్తుతానికి నొప్పులు ఉన్నాయి, అందుకే దంచలేదు. వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది. తర్వాత బియ్యం పిండి, శనగపిండి అన్నీ వేసి కలుపుతాను. కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది. సోడిపిండి, శనగపిండి కొంచెం కింద ఉంది. ఇప్పుడు బియ్యం పిండి వేస్తున్నాను. వేసాను. చాలా పోతే మళ్ళీ చూసుకొని వేస్తాను.
కలుపుతున్నాను. ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా కలపాలి. అంటే మెత్తగా ఉంటే మాత్రం పకోడీ అంత బాగా రాదు. గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ముద్ద కలిపేసి ఒక పావు గంట అరగంట పక్కన పెట్టేస్తే బాగుంటుంది. ఇలా ఉండాలన్నమాట. పొడిగా జస్ట్ ఇలా ఉంటే బాగుంటుంది. మొత్తం కలిపేసి ఒక 10 నిమిషాలు పావు గంట ఉంచుస్తాను. ఇక ఆయిల్ పెట్టేసి ఫ్రై చేసాను. పకోడీ రెడీ అవుతుంది. ఈ కారం వేస్తే కలర్ రెడ్ రాదు, టేస్ట్ బాగుంటుంది. మంచి ఘాటుగా ఉంటుంది కారం. దీన్ని ఏమంటారంటే పచ్చకారము ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలియదు. బాగుంటుంది. ఒక అరగంట కలిపితే ఇలా రెడీ అయింది. దీన్ని పట్టుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ పెట్టాను. వేయడానికి గిన్నెలు అన్నీ రెడీగా ఉన్నాయి. రెడీగా పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించాను, ఆయిల్ పెట్టాను. బాక్స్ రెడీ చేసుకున్నాను పకోడీ వేయడానికి. కాటన్ చీరలు బాగా వాష్ చేసేసి కట్ చేస్తే వేసేస్తాను. టిష్యూస్ అవి వేసేటప్పుడు పేపర్లు అంటడం అవన్నీ అవుతున్నాయి. ఇవి వచ్చేమో మళ్ళీ ఫుల్ ఆయిల్ అయిపోతాయి కదా, బొగ్గులు పొయ్యి పెట్టేటప్పుడు, కర్రల పొయ్యి పెట్టేటప్పుడు వాడతాను. ఆయిల్ అంతా బాగా తీసుకుంటుంది. ఇది నల్లేరు వడియాలు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము. నల్లేరుతో వడియాలు మా అత్తగారు చాలా బాగా పెట్టేవారు. ఇప్పుడు మరి మా షాప్లో అమ్మినవే, ఎవరో చేసిస్తుంటారో అమ్ముతుంటాము. మా అత్తగారు చేసినంతగా ఉండవు, కనీసం 10% కూడా ఉండవు. కానీ హెల్త్కి మంచిది అనేసి ఒకప్పుడు పండగ ముందే తయారు చేసేవారు. ఇప్పుడు వచ్చేమో ఎప్పుడు నల్లేరు దొరికితే అప్పుడు చేస్తున్నారు. నల్లేరు కూడా నాకు ఈ మధ్య తెలిసింది ఏంటంటే నొప్పులకి మంచిది అంటే పెట్టాను, అవుతుంది మాకు. నల్లేరు పచ్చడి అది తిందామని చేశాను చాలాసార్లు. కాకపోతే ఆ నల్లేరు తాటి చెట్టు దగ్గర నల్లేరు మంచిది కాదంట ఏవో చెప్తున్నారు. అప్పుడు భయం వేసి ఇంకా బయటకు తీసుకోవడం మానేసి ఇంట్లో ఏది వీలైతే అది తయారు చేస్తే తింటున్నాం అవసరం బట్టి. కానీ చాలా ముందు నుంచి తక్కువ, ఇంకా బయటకు ఏదో తప్పదు అనుకుంటే బయటది, లేకపోతే ఇంట్లోనే ఏదో ఒకటి చేస్తుంటాను. ఇప్పుడు ఒకటి నల్లేరు, ఇంకోటి నెయ్యిలు, 2 రకాల వడియాలు వేయించాను. ఇక ఇప్పుడు పకోడీ వేస్తాను. ఇలా తీసుకొని ఇలా వేసేస్తే ఇది చాలా నిదానంగా వేయిస్తే బాగా వస్తుంది. వేసాను. ఓకే,
ఒక అరగంటకి ఎక్కువే కలిపాను, చెయ్యి నొప్పులు పట్టాయి. అప్పుడు కానీ ఇలా రెడీ అవ్వాలి. వాటర్ వేయకూడదు, సారీ, ఓన్లీ ఆయిల్ మాత్రమే వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, ఈ తడి ఉంటుంది కదా, అందులో ఉప్పు అది వేసి అలా కలిపేటప్పుడు వస్తుంది కదా, ఇంకా ఇది ఇలా అవుతుంటుంది. పకోడీ చాలా టేస్ట్గా వచ్చింది. ఆరోగ్యం. ఇలా తడి క్లాత్ వేసి కొంచెం కొంచెం వేసి తీస్తుంటే బాగుంటుంది. ఇది సెకండ్. ఇలా వచ్చాయి. తడిగుడ్డ పెట్టి ఇట్లా వస్తున్నాను, కొంచెం టైంకి అలా హాట్ అయిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.